హలో ఎవ్రీవన్, శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అందరికీ. హిందూ ఇతిహాసాలలో శ్రీ మహావిష్ణువు 8వ అవతారం శ్రీకృష్ణుడి జన్మదినం. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు దేవకికి 8వ గర్భంగా శ్రావణ మాసము కృష్ణపక్షం అష్టమి తిథి రోజు కంసుడి చెరసాలలో జన్మించాడు. చాంద్రమాన పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి. చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు పట్టుదట్టి సందెతా వీధులు సరిమువ్వ గజ్జెలు చిన్ని కృష్ణ నిను చేరి కొలుత. కృష్ణాష్టమి రోజున భక్తులు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యంగా పెడతారు. వీధుల్లో ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతిని వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలితం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్న గీతోపదేశంతో మానవాళికి దిశానిర్దేశం చేశారు శ్రీకృష్ణ భగవానులు. జై శ్రీకృష్ణ. నా ఈ చిన్న వివరణ మీకు నచ్చినట్లయితే కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేస్తూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. జై శ్రీకృష్ణ.